రామయ్య ఒక పేద రైతు. పూరి గుడిసెలో తన భార్య లక్ష్మి, వృద్ధురాలైన తల్లి కాంతమ్మతో కలిసి జీవిస్తుంటాడు. ఒకరోజు రామయ్య తన బీడు భూమిని దున్నుతుండగా భూమి లోపల ఒక పాతకాలపు పెద్ద రాగి మందసం దొరికింది. దాని నిండా ఏదో బరువుంది. ఆ పెట్టెను రామయ్య రహస్యంగా ఇంటికి తీసుకొచ్చాడు. కాని ఊళ్ళో వాళ్ల కంటపడటంతో రామయ్యకు గుప్తనిధి దొరికింది, రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు అని పుకారు దావానంలా వ్యాపించింది. 10 ఏళ్లుగా రామయ్య మొహం కూడా చూడని బావలు సుబ్బారావు, వెంకటేశం ఆ పుకారు వినగానే రామయ్య ఇంటి ముందు వాలిపోయారు. రామయ్య భార్య లక్ష్మి వాకిలూడుస్తుండగా సుబ్బారావు, వెంకటేశం నవ్వులు చిందిస్తూ గుడిసెలోకి అడుగుపెట్టారు. ఏమిటి బావా రామయ్య, బాగున్నావా? ఎన్నాళ్ళైంది నేను చూసి. మా ఇంటి వైపు రావడం పూర్తిగా మానేశావు. నీకు మా మీద కోపం ఉందేమో అని మేమే నీ మీద ప్రేమ ఆపుకోలేక ఇలా పరుగు పరుగునా వచ్చేసాం. సుబ్బారావు బావా, మీరా? రండి రండి. వెంకటేశం బావ కూడా వచ్చాడా? అదేంటి బావా, 10 ఏళ్ల క్రితం మా నాన్న పోయినప్పుడు కబురు పంపితే ఊళ్ళో లేము అని చెప్పి రాలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఇంత దారి పట్టి వచ్చారు. అయ్యో బావా, ఆ పాత ముచ్చట్లు ఇప్పుడెందుకులే. బంధువులన్నాక తప్పులు సహజం. బంధాలు ముఖ్యం కాని పట్టింపులు ముఖ్యం కాదు కదా. మా చెల్లెమ్మ లక్ష్మి ఎంత చిక్కిపోయిందో చూడు. లక్ష్మి, మా అందరికీ నువ్వే ఇలా వేల్పివి తెలుసా? మాకెందుకు ఆ పెద్ద మాటల్లేంటన్నయ్యా? ఎప్పుడూ లేంది మీరు మా పూరి గుడిసెను వెతుక్కుంటూ రావటం నిజంగా వింతగానే ఉంది. కూర్చోటానికి మా ఇంట్లో పీటలు కూడా లేవు. ఆ చాప మీద కూర్చోండి. అబే, చాప అయితే ఏంటమ్మా చెల్లి, మనసులో చోటు ఉండాలి కాని వస్తువులతో పనేముంది. అయినా ఈ పూరి గుడిసే కొద్ది రోజులే కదా. ఆ తర్వాత మీరు భవనాల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మమ్మల్ని మర్చిపోకండి చాలు. ఏంటే లక్ష్మి ఆలికిడి, ఎవరో తెలియని గొంతులు వినిపిస్తున్నాయి. మన ఇంటికి కుక్కలు తప్ప చుట్టాలొచ్చే దారి లేదే. అత్తయ్యా, నేనత్తయ్యా, నీ సొంత అల్లుణ్ణి సుబ్బారావుని. కొత్త వాళ్ళవంటావేంటత్తయ్యా? నా గుండెలు పగిలిపోతున్నాయి. ఓహో, సుబ్బారావా, గుండెలు పగిలిపోతున్నాయా? జాగ్రత్త నాయనా, మా ఇంట్లో కుట్టడానికి సూదీదారం కూడా లేవు. పగిలిన గుండెను అలాగే పట్టుకుపోవాల్సొస్తుంది. ఎప్పుడొచ్చారు? ఏ గాలి కొట్టుకొచ్చింది ఇటువైపు? అదేంటత్తయ్యా అలా అంటావు? ప్రేమ అనే గాలి కొట్టుకొచ్చింది. మన రామయ్య బావ జీవితం మారిపోయింది. ఎంతో సంతోషంగా ఉన్నాడని ఊరంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ సంతోషంలో పాలు పంచుకుందామని వచ్చాం. నా జీవితం మారిపోయిందా? నిన్నటి వరకు ఆ పొలంలో మట్టి కొడుతూనే ఉన్నాను. ఈరోజు కొడుతూనే ఉన్నాను. నాకేం సంతోషం వచ్చిందో నాకు తెలియకుండా ఊరి వాళ్ళకి ఎలా తెలిసింది బావా? దాచకు బావా, ఆ భూమాత కరుణించిందని విన్నాము. మాకేదో వాటా అడుగుతామని భయపడకు. మేమేమీ ఆశపడి రాలేదు. కేవలం మీరు సంతోషంగా ఉంటే చూడాలని వచ్చామంతే. భూమాత కరుణించడమేంటో నాకర్థం కావటం లేదు సుబ్బారావన్నయ్య. ఉదయం నుండి వండుకోవడానికి ఇంట్లో గుప్పడు బియ్యం లేవు. మీరు వస్తారని తెలిస్తే పక్కింట్లో అప్పటికైనా ఏమైనా తెచ్చేదాన్ని. ఇప్పుడు మీకు మంచినీళ్లు తప్ప ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. అయ్యో చెల్లి, బియ్యం లేకపోతే ఏంటి? బంగారు భవిష్యత్తు మీ ఇంట్లో ఉందట కదా. అయినా మేమేం తినడానికి రాలేదు. ఆ అవును రామయ్య బావా, నిన్న పొలంలో నీకేదో పాతకాలపు పెద్ద వస్తువు దొరికిందట కదా. ఏంటది? వస్తువా? హే, ఏం దొరకలేదే. మట్టి రాళ్ళు తప్ప నా పొలంలో ఏముంటాయి బావా? ఒరే రామయ్య, వీళ్ళెందుకొచ్చారో నాకిప్పుడు అర్థమైందిరా. రాబందులు ఎప్పుడూ ఆకాశంలోనే తిరుగుతాయి, కాని కింద మాంసం ముక్క కనిపిస్తే మాత్రం వాలిపోతాయి. అలాగే వీళ్లకు మన ఇంట్లో ఏదో వాసన తగిలింది. అందుకే 10 ఏళ్ల బంధం ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. అత్తయ్య, నీ మాటలు కత్తులా గుచ్చుకుంటున్నాయి. మేము రాబందులం కాదు. సరే, దాచాల్సిన అవసరం లేదు. రామయ్య బావ పొలంలో నిన్న ఒక పెద్ద నిధి పగిలినట్లు, ఒక రాగిపెట్టె దొరికినట్లు ఊరంతా కూడా కూస్తోంది. అందులో మన పూర్వీకుల బంగారం ఉందట కదా. ఆ భయంతోనే మీరు అన్నం కూడా వండుకోకుండా ఆకలితో అబద్ధాలు చెబుతున్నారని మాకు తెలుసులే. అవునమ్మా చెల్లె, గుప్త నిధి దొరికినప్పుడు ఎవరికి చెప్పకూడదు అంటారు, నిజమే. కానీ మేము నీ అన్నయ్యలం కదా. ఆ నిధిని ఎలా మార్చాలి, ఎవరికి అనుమానం రాకుండా ఎలా దాచాలి అన్నది సుబ్బారావుకు బాగా తెలుసు. మీకు సాయం చేద్దామనే వచ్చాము. ఏవండి, వీళ్ళు ఏమేమో మాట్లాడుతున్నారు. మీకు నిజంగానే ఏమైనా దొరికిందా? నాక్కూడా చెప్పలేదేంటి? అదేం లేదు లక్ష్మి, ఏదో రాగి మందసం దొరికింది.
అందులో ఏముందో నాకు కూడా తెలియదు. ఊళ్ళో వాళ్ళు చూసి ఏదేదో అనుకుంటున్నారు అని దాన్ని గుడిసె వెనకాల దాచాను. చూసారా, నేను చెప్పలేదా రామయ్య బావ అమాయకుడని? ఒరే బావా, ఆ పెట్టె మామూలు పెట్టె కాదురా. మన పూర్వీకులు అందులో వజ్రాలు వైడూర్యాలు దాచుంటారు. దాన్ని అలా గుడిసె వెనుక దాచడం ప్రమాదం. దొంగలు ఎత్తుకుపోతారు. వెంటనే దాన్ని తీసుకురా, లోపలేముందో చూద్దాం. హ! చూసారా, వయసు మీరిన నా కంటి చూపు ఎంత పదునుగా ఉందో. పెట్టె పేరు చెప్పగానే మీ కళ్ళలో ఎలా వెలుగు వచ్చిందో చూశాను. నాయనా సుబ్బారావు, దొంగలు బయట ఎక్కడో లేరు నాయనా. బంధువుల రూపంలో వచ్చి ఇంట్లోనే చాప మీద కూర్చున్నారు. అత్తయ్య, మమ్మల్ని దొంగలు అంటావా? మేము మీ మంచి కోరొచ్చాం. ఆ పెట్టెలో ఉన్నది రామయ్య బావ ఒక్కడికి పంచుకోవడానికి రాదు కదా. ధర్మం ప్రకారం అందులో ఒక వాటా కుటుంబంలో అందరికీ రావాలి కదా. వాటా ఏమిటి వెంకటేశం బావా? నా భూమిలో దొరికిన దానికి మీకు వాటా ఎందుకు వస్తుంది? అదేంటి బావా అలా అంటావో? ఈ భూమి మీకెవరిచ్చారో? మా మామయ్య గారు, అంటే మీ నాన్నగారు కదా. ఆయన మాకు సాక్షాత్తు సొంతమైన మామ కదా. మరి ఆ భూమిలో ఉన్నది మా మామయ్య గారిదైనప్పుడు అందులో నీకు బావలమైనా మాకు కూడా హక్కు ఉంటుంది కదా. ఎంత తెలివిగా మొత్తం మీరే మింగేద్దామని చూస్తున్నారో. సుబ్బారావన్నయ్య, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. 10 ఏళ్లుగా ఈ భూమిలో పంట పండక మేము కష్టాలు పడుతుంటే ఏ రోజు ఒక్క దమ్మిడి సాయం చేయలేదు మీరు. ఈ భూమిని మీ బావగారు తన నెత్తరు దారిపోసి కాపాడుకున్నారు. పండని భూమి మీద లేని హక్కు అందులో దొరికిన వస్తువు మీద ఎలా వస్తుంది? అన్నయ్య, నువ్వు ఆగు. లక్ష్మి, మా మాటలను తప్పుగా తీసుకోకు. మేము మీతో గొడవ పడడానికి రాలేదు. ఆ పెట్టెలో ఏముందో చూస్తే మీ కష్టాలు తీరిపోతాయి. మాతో మీకున్న బంధం బలపడుతుంది అని చెబుతున్నాం. ముందు ఆ పెట్టె తీసుకురండి. సరేరా అబ్బాయిలు, ఆ పెట్టె తీసుకొనొస్తే అందులో ఒకవేళ బంగారం ఉంటే మీరేం చేస్తారు? ఇంకేం చేస్తామత్తయ్య? ఆ బంగారాన్ని ఎవరికీ తెలియకుండా పట్నం తీసుకెళ్లి మారు బేరానికి అమ్మి ఆ డబ్బుతో పట్నంలో ఒక పెద్ద భవనం కొందాం. మనం అంతా కలిసిమెలిసి ఒకే ఇంట్లో రాజుల్లా బతుకుదాం. ఓహో, ఎంత గొప్ప ఆలోచన వెంకటేశం. ఒకవేళ ఆ పెట్టెలో బంగారం కాకుండా ఇంకేమైనా ఉంటే? ఇంకేముంటుంది అత్తయ్య? రాగి పెట్టెల్లో పాతకాలపు నాణాలు, వెండి వస్తువులు ఉంటాయి. అవి కూడా చాలా విలువైనవే. వాటిని కూడా అలాగే అమ్మి సొమ్ము చేసుకుందాం. అంటే ఆ పెట్టెలో ఉన్న వస్తువుకు విలువుంటేనే మీరు మాతో ఉంటారు. ఆ వస్తువుకు విలువ లేకపోతే మీరు మళ్ళీ ఆ 10 ఏళ్ల క్రితంలాగే మాయమైపోతారు. అంతే కదా? అత్తయ్య, మీరు మరీ ప్రతిదాన్ని తప్పుబడుతున్నారు. విలువైనది దొరికినప్పుడు సంతోషం పంచుకోవడం సహజం కదా. అందులో తప్పేముంది? తప్పేముందన్నయ్యా? కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్లు పంచుకోవడానికి రాని బంధువులు సంతోషంలో వాటాడకడానికి రావడం కంటే సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందా? మా ఇంట్లో తినడానికి తిండి లేనప్పుడు మీరు రాలేదు. ఇప్పుడు ఏదో నిధి దొరికిందన్న పుకారు విని ఎంత ప్రేమున్నట్టు నటిస్తున్నారు. మీకు మీరే ఒకసారి ఆలోచించుకోండి. చెల్లే, నీ మాటలు మితిమీరుతున్నాయి. మేము ఎంతో ఆప్యాయంగా వస్తే మమ్మల్ని అవమానిస్తున్నావు. రామయ్య బావా, నువ్వు నోరు విప్పవేంటి? మా చెల్లెలు ఇంతలా మమ్మల్ని సూటిపోటి మాటలు అంటుంటే నువ్వు మౌనంగా ఉన్నావు. ఇదేనా మర్యాద? బావా, తన అన్నదంట్లో అబద్ధమేముంది? మీరొచ్చింది నిధి కోసమే అని నాకు తెలుసు. కాని ఆ నిధి గురించి మీకు ఎన్నో ఆశలున్నాయి. నేనేమీ దాచదలుచుకోలేదు. ఆ పెట్టెను ఇక్కడే తీసుకువస్తాను. మీరే మీ కళ్ళతో చూడండి. రామయ్య మెల్లగా లేచి గుడిసె వెనుక భాగానికి వెళ్లాడు. సుబ్బారావు, వెంకటేశం కళ్లల్లో ఆశ రగులుతోంది. వాళ్ల ముఖాల్లో సంతోషం దాచుకోలేకపోతున్నారు. లక్ష్మీ, కాంతమ్మ మాత్రం ప్రశాంతంగా వెటకారపు చూపులతో వాళ్లనే గమనిస్తున్నారు. కాసేపటికి రామయ్య ఒక పెద్ద మట్టి పట్టిన రాగిపెట్టెను మోసుకుంటూ లోపలికొచ్చాడు. ఆ పెట్టెని చూసి సుబ్బారావు గబగబా ముందుకు వెళ్లాడు. అబ్బా, ఎంత బరువుందో! ఖచ్చితంగా ఇందులో రత్నాలే ఉండుంటాయి. బాబా, ఈ పెట్టె తాళం ఎక్కడా? దానికి తాళమేమీ లేదు బావా. పాత తుప్పు పట్టిన గడియ మాత్రమే ఉంది. లాగితే వచ్చేస్తుంది. మీరే తెరవండి బావా. అవును సుబ్బారావు, నువ్వే ఆ గడియతి. మన అదృష్టం ఎలా ఉందో చూద్దాం. లక్ష్మి, కాస్త పక్కకు జరుగు. ఆ పెట్టెలో ఉన్నవి కింద పడితే ఏరుకోవాలి. సరే అన్నయ్య, తెరుచుకోండి. మీ పేదరికం ఈ రోజుతో పోయినట్టే. పేదరికం పోతుందో సిగ్గుపోతుందో కాసేపట్లో తేలిపోతుంది. తెరవరా సుబ్బారావు. ఆ నిధిని నీ కళ్లతోనే చూద్దువుగాని. సుబ్బారావు ఎంతో ఆత్రంగా ఆ పెట్టె గడియను గట్టిగా లాగాడు. అది టక్కుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది. అందరూ ఆసక్తిగా పెట్టెలోపలికి తొంగిచూశారు. సుబ్బారావు, వెంకటేశం ముఖాల్లో ఉన్న సంతోషం మరుక్షణమే ఆవిరైపోయింది. వాళ్ల కళ్ళు తేలేశారు.
లక్ష్మి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఈ- ఇదేమిటి బావా, ఇందులో వజ్రాలు లేవు, బంగారం లేదు, ఏవో ఎండుటాకులు పాత విత్తనాలు ఉన్నాయి. అడుగులో ఏమైనా ఉన్నాయేమో చూడు సుబ్బారావు. మొత్తం పాత తాళపత్రాలు, ఏదో చెట్టు విత్తనాలు తప్ప ఇంకేమీ లేవు ఇందులో. మట్టి వాసన వస్తోంది. అదే నేను చెప్పబోయాను బావా. నిన్న ఆ పెట్టె దొరికినప్పుడు నేను కూడా మీలాగే ఎన్నో ఆశలు పెట్టుకుని తెరిచాను. కానీ అందులో ఏమున్నాయో తెలుసా? మన తాత ముత్తాతలు రాసిపెట్టిన వ్యవసాయపు పద్ధతుల తాళపత్రాలు, మరియు వానలు పడకపోయినా దట్టంగా పండే అరుదైన కరువు పంట విత్తనాలు. ఇవి బంగారంతో సమానమైనవి. చిచ్చి, విత్తనాలా? ఈ చెత్త కోసం ఊరంతా గుప్తనిది బంగారం అని కథలల్లారా? మా ఆశలన్నీ అడి ఆశలు చేశారు కదరా దరిద్రుల్లారా! ఈ విత్తనాలు పట్టుకుని మేమేం చేసుకోవాలే? సుబ్బారావన్నయ్య, ఇందాకటి దాకా మాకు వాటా కావాలి, ఈ వస్తువు మీద మాకు హక్కుందన్నారు కదా. ఇప్పుడు తీసుకోండి మీ వాటా. ఈ విత్తనాల్లో సగం మీకిస్తాం. మీరు కూడా పట్నం తీసుకెళ్లి ఆ విత్తనాలను భూమిలో నాటి రోజుకు 2 పూటలా నీరు పోసి 6 నెలలు చెమటోడ్చి కష్టపడండి. అప్పుడు మీకీ విత్తనాల్లో దాగున్న నిజమైన బంగారం అంటే పంట వస్తుంది. తీసుకోండి మీ వాటా. లక్ష్మి, ఆపు నీ ఎటకారం. మాకు వ్యవసాయం చేయడం చేత కాదు, భూమి లేదు. అయినా ఈ పాత విత్తనాలు పట్టుకుని ఎవరు కష్టపడతారు? ఊళ్ళో జనాలు ఏదో అనుకుంటే మేము నిజమే అని నమ్మి ఇంత దూరం వచ్చాం. మా కాలం వృధా అయింది. కాలం వృధా కాలేదు వెంకటేశం, మీకు బుద్ధొచ్చింది. కష్టపడకుండా చెమటోడ్చకుండా ఏది దొరికినా అది పాపపు సొమ్ము కిందే లెక్క. మా రామయ్య మట్టిని నమ్ముకున్న రైతు. మట్టిలోంచి వచ్చే ప్రతి గింజ మాకు బంగారమే. మీరు వెతుక్కుంటూ వచ్చిన రత్నాలు ఈ పెట్టెలో లేవు. మీలాంటి సోమరులకు కష్టం విలువ తెలియదు. సరేలే అత్తయ్య, ఏదో పొరపాటు జరిగింది. మేమేదో ఆశపడ్డాము, ఏమీ లేదని తెలిసాక ఇక్కడ ఉండడం అనవసరం. వస్తాం బావా రామయ్య, మాకు పట్నంలో చాలా పనులున్నాయి. అదేంటి బావా, ఇందాకే కదా మనమంతా కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉందామన్నావు. ఎప్పుడొచ్చినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అని మీరు బాధపడుతున్నారు కదా. లక్ష్మి, లోపలికి వెళ్ళి ఆ పాత కుండలో ఉన్న మజ్జిగ తీసుకురా. మీ అన్నయ్యలు ఎంతో దూరం నుంచి మన నిధి గురించి ఆరా తీయడానికి వచ్చారు కదా, ఆకలితో ఉంటారు. వద్దు బావా, వద్దు. మీ మజ్జిగ వద్దు, మీ విత్తనాలు వద్దు. మేము ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. సుబ్బారావు, పద ఇక్కడి నుంచి. ఊళ్ళో వాళ్ళు ఎంత పిచ్చోళ్ళు, ఒక పెట్టెలో ఉన్న ఎండు విత్తనాలను చూసి కోట్లు దొరికాయని కథలల్లారు. పద. వస్తున్నా వెంకటేశం. సరే బావా, ఆ విత్తనాలేవో నువ్వే పండించుకో, ఆ కష్టమేదో నువ్వే పడు. మళ్ళీ ఎప్పుడైనా నిజంగా బంగారం దొరికితే అప్పుడు కబురు పెట్టు, అప్పుడు ఖచ్చితంగా వస్తాము. ఖచ్చితంగా రండి సుబ్బారావు. అప్పుడు కూడా మీకు తగిన బుద్ధి చెప్పడానికి నేను బతికే ఉంటాను. కష్టపడి బతికేవాడి ఇంటికి బంధువులు అవసరం లేదు. వాడి కష్టమే వాడికి అసలైన బంధువు. దయచేయండి నాయనా, వెళ్ళిరండి. సుబ్బారావు, వెంకటేశం తమ పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా గుడిసెలోంచి బయటకు వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయిన వైపు చూస్తూ రామయ్య, లక్ష్మి, కాంతమ్మ మనసారా పగలబడి నవ్వుకున్నారు. ఏమండి, మీరు చేసిన ఈ పనితో మా అన్నయ్యల పరువు మట్టిలో కలిసింది. ఇన్ని రోజులు వాళ్ల నిజ స్వరూపం మనకు తెలీదు. ఈ విత్తనాల పెట్టే మన పాలిట నిజంగానే నిధి. మనకు మంచి పంటనివ్వటమే కాకుండా మన చుట్టూ ఉన్న స్వార్థపరులైన బంధువుల నిజ రూపాన్ని కూడా బయటపెట్టింది. అవును లక్ష్మి, నా ముత్తాతలు దాచిన ఈ కరువు విత్తనాలు సామాన్యమైనవి కావు. రాబోయే వర్షాభావ పరిస్థితుల్లో ఈ విత్తనాలే మన ప్రాణాలు నిలబెడతాయి. వాళ్ళకు బంగారం మీద ఉన్న ఆశ నాకు నా మట్టి మీద ఉంది. నేను కష్టపడతాను, ఈ విత్తనాలతో పచ్చని పంట పండిస్తాను. శభాష్ రామయ్య, వాళ్లనుకున్న బంగారం ఈ రోజు ఉండి రేపోయేది. కాని నువ్వు పండించే ధాన్యం 10 కాలాల పాటు 10 మంది కడుపు నింపుతుంది. అసలైన తెలివైనవాడు కష్టాన్ని నమ్ముకుంటాడు. మూర్ఖుడే ఇతరుల ఆస్తి మీద ఆశపడతాడు. రామయ్య తన ముత్తాతలిచ్చిన ఆ విత్తనాలను పొలంలో నాటాడు. రేయింబవళ్లు కష్టపడి నీరు పోశాడు. ఆశ్చర్యకరంగా ఆ సంవత్సరం వర్షాలు పడకపోయినా రామయ్య పొలంలో నాటిన ఆ అరుదైన విత్తనాలు అద్భుతమైన పంటనిచ్చాయి. ఊరంతా రామయ్య కష్టాన్ని, ఆ విత్తనాల గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇతరుల సొమ్ము ఆశించే చుట్టాల కంటే మట్టిని నమ్ముకున్న పేద రైతు ఎప్పుడూ విజయం సాధిస్తాడు అని రామయ్య నిరూపించాడు. ఆ స్వార్థపు బంధువులు మళ్లీ రామయ్య ఇంటి ముఖం చూడలేదు.